ఇక నాకు బాగా దోస్త్ అయిందేమో ఆకలి ఆగవా ఎందుకు నవ్వుతున్నా నా దోస్తు పెట్టద్దు ఆమె ఇప్పుడు ఆగమతో నేను మాట్లాడినా ఆమె నలుగురు పిల్లలు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగోళ్ళు నేను వాళ్ళని పక్క కూర్చోబెట్టుకుని అన్నం తిన్నా ఆఖరికి నాకు 2 అల్లనేరేడు పండ్లు పెట్టింది తినమ్మా అని ఆమె కూడా ఇచ్చిన ఆగమ్మకు అల్లనేరేడు పండు ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి బి అంటే ఏంది బంగారు వాసాల మర్రి 100% ఇది బంగారు వాసాల మర్రి అయితే చేయడానికి నేను ఉంటా మీతో పాటు ఈ గ్రామానికి ఆనాటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రభుత్వ సొమ్ముతో భోజనాలు అందరం కలిసి చేద్దామని ఆగమవ్వని పక్కన కూర్చోబెట్టుకొని ఆగమవ్వ ఇప్పటిదాకా నువ్వు ఆగమాగమయ్యావు ఈ వాసాల మర్రి కూడా ఆగమాగమయ్యింది నేను దత్తత తీసుకున్నాను ఇక చూడు ఈ వాసాల మర్రిని ఒక రోల్ మోడల్ గా చేస్తా చివరికి ఒక చిన్న గ్రామం వాసాల మర్రిని ఎటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడో తన స్వార్థం కోసం ఈనాడు ప్రత్యక్షంగా ఈ గ్రామంలో ఉండి మనం చూస్తున్నాం. ఏమన్నాడు గతం మీ ఊరికి వచ్చి కేసీఆర్ ఏమన్నాడు ఇల్లు కట్టిస్తా అన్నాడు ఇల్లు కట్టేయాలి ఇంట్లోకి వరద వచ్చింది ఆ వరద తోటే మా ముసలాయన తగ్గిపోయాడు ఉన్నాయన్ని కొట్టుకోపోయిన ఇట్లా పోయినాయి సార్ అంటే కట్టిస్తామని కట్టిస్తా అన్నాడు కట్టియలేదు తీసుకో ఇవ్వాలని నెరవేరుతుంది ఓకేనా. ఈ సార్ వచ్చినాక ఇల్లు ఇచ్చిండు ఆ తేజ్ మీద 1,00,000 రూపాయలు ఇచ్చిండు అయితే పట్టుకే ముగ్గు పోసుకున్నా ఇక లేకపోతే పోసుకోకపోతే వాళ్ళ దయపోయిందని నేను ఇల్లు కట్టుకున్నా నేనైతే నిమ్మలంగా ఉన్నా సార్ నేను ఇంట్లోకి పోయినా అలా కడుపు చల్లకుండా వాళ్ళే నాకు చేసిర్రు వాళ్ళకు నోరాడిచ్చిండు నాకు చేసిర్రు సారు వాళ్ళు ఇంటూ చల్లకుండా